నమస్కారం. హుడీని గ్రూమింగ్ టిప్స్ ఇదొక ట్యుటోరియల్ సీరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్‌లో మనం హుడీనిలో గ్రూమ్ ఎలా క్రియేట్ చేయడం, దాన్ని ఎలా మానిప్యులేట్ చేయడం, ఇంకా కర్మ ద్వారా ఎలా రెండర్ చేయాలి, ఇవి ఒక ఫర్ బాల్ ప్రాజెక్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. నా పేరు లక్ష్మీ నరసింహమూర్తి. మీరు చూస్తుంది రోరింగ్ పిక్సెల్స్. సో, కామన్‌గా మనం హుడీనిలో గ్రూమింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఓబీజే వర్క్ స్పేస్‌లో గ్రూమింగ్ యూఐ యూజ్ చేసి సాఫ్ట్ లెవెల్‌లో క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత సోలారిస్‌లో స్టేజ్‌కి ఇంపోర్ట్ చేసుకొని, మనం యూఎస్‌డి వర్క్‌ఫ్లో ఫాలో అయ్యి రెండర్ చేసుకుంటాం. అయితే ఇదొక సింపుల్ ప్రాజెక్టే కాబట్టి, మనకి జియోమెట్రీ గూడా లేదు కాబట్టి, డైరెక్ట్‌గా సోలారిస్ లెవెల్‌లోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, దీనికి ఆహ్, సోలారిస్ కానీ, సోలారిస్ లుక్ డెవ్ కానీ వర్క్ స్పేస్ యూజ్ చేసుకుంటే మన యూఐ ఆహ్, ఈ విండో సోలారిస్ లుక్ డెవ్ ఈజ్ మై ప్రిఫరెన్స్. సో, ఇందులో మనకి ఇలా స్టేజ్ ఉంటుంది. యూఎస్‌డి స్టేజ్. ఇక్కడ మనం సాఫ్ట్ క్రియేట్ డ్రాప్ చేసుకొని, మన సాఫ్ట్ జియోమెట్రీ ఏమన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనం ఫర్ బాల్ కదా చేసేది. సో, దీన్ని ఒక ఫర్ బాల్ అని ఆహ్, రీనేమ్ చేసుకుంటే మీకు ఇక్కడ సీన్ గ్రాఫ్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంపోర్ట్ పాత్ కూడా అప్డేట్ అయింది. ఆ ఓఎస్ వేరియబుల్‌లో ఆ వాల్యూ ఉంటుంది. అండ్ సీన్ గ్రాఫ్‌లో కూడా మనకి అది కనిపిస్తుంది. సో, మనకు కావాల్సిన ఒక బంతి. సో, ఒక స్ఫియర్ డ్రాప్ చేసుకోవచ్చు ఇలాగా. కానీ ఈ పాలిగాన్ స్పియర్ చూస్తే దీనికి ఇక్కడ పోల్స్ ఉంటాయి పైన. అండ్ ఆ క్వాడ్స్ సైజ్ షేప్ కూడా ఈవెన్గా ఉండదు త్రూ అవుట్. సో మనకు కావాల్సింది ఇది కాదు, ఒక క్వాడ్ స్పియర్ కావాలి. సో క్వాడ్ స్పియర్ హుడిన్లో ఎలా చేసుకుంటాము అంటే, ముందు బాక్స్ డ్రాప్ చేసి ఈ బాక్స్ని, బాక్స్ అంటే క్యూబ్, ఈ క్యూబ్ని మనం సబ్ డివైడ్ చేసుకోవచ్చు. ఒక డెప్త్ 3 అని ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి స్పియర్ షేప్ వచ్చేస్తుంది. ఈవెన్ క్వార్టర్స్ వస్తాయి. కాకపోతే ఇది పర్ఫెక్ట్ స్పియర్ అయితే కాదు. సో, మనకి పర్ఫెక్ట్ స్పియర్ కావాలంటే మీరిక్కడ ఫ్రంట్ వ్యూలో చూస్తే మీరు చూడొచ్చు. ఇంకా కొంచెం స్క్వేరిష్ షేప్ ఉంది. ఈవెన్‌గా లేదు. ఎస్పెషల్లీ సైడ్స్‌లో. సో, దీనికి మనం ఏం చేయొచ్చంటే ఒక ర్యాంగిల్ డ్రాప్ చేసి యాట్రిబ్యూట్ ర్యాంగిల్ మనం ఈ యాట్రిబ్యూట్స్‌ని మానిప్యులేట్ చేసుకుందాం. సో, మనకు కావాల్సిందేంటంటే ఈ పొజిషన్ పీఎక్స్, పీవై, పీజెడ్ పొజిషన్ ఉంది కదా! ప్రతి పాయింట్‌కి. ఇలా ప్రతి పాయింట్‌కి మనకి హుడీన్‌లో ఐడీస్ ఉంటాయి. అదే పీటీ నమ్ లో స్టోర్ అవుతుంది. పీటీ నమ్ యాట్రిబ్యూట్. అండ్ ఈ పొజిషన్ యాట్రిబ్యూట్స్‌లో ఎక్స్, వై, జెడ్ పొజిషన్స్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి ప్రతి పాయింట్‌కి. సో, ఈ పాయింట్స్ అన్నిటిని గనుక మనం నార్మలైజ్ చేస్తే యాట్ పి అంటే పొజిషన్ యాట్రిబ్యూట్ ఈక్వల్ టు నార్మలైజ్ అండ్ యాట్ పి. అంటే నార్మలైజ్ చేసి దాన్ని వాపస్ పిలో తోసేయి అని చెప్తున్నాం హుడీని. సో, నార్మలైజ్ చేయగానే మనకి ఈవెన్‌గా స్ఫియర్ వచ్చేస్తుంది. కాకపోతే నార్మలైజ్ అంటే మాగ్నిట్యూడ్ 1 కాబట్టి మీరు చూస్తే ఆరిజిన్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్‌లో ఉంది ఆల్ త్రూ ఔట్. ఎస్పెషల్లీ సైడ్‌లో మీరు ఎగ్జాక్ట్‌లీ 1 చూడొచ్చు. బోత్ సైడ్స్ 1 - 1. సో, దానివల్ల ఏంటంటే మనకు కొంచెం యూనిట్ డబుల్ అయిపోయింది. ఆహ్, బట్ దే ఆర్ ఆల్ నార్మలైజ్డ్. సో, మనకు కావాల్సిందేంటంటే సగం 0.5 కాబట్టి లైక్ 1 యూనిట్ డయామీటర్ కావాలి. బికాజ్ మన క్యూబ్ 1 మీటర్ ఉంది కాబట్టి. సో, దీనికి మనం సింప్లీ ఈ యాట్రిబ్యూట్ యాంగిల్‌లో ఒక మల్టిప్లై ఇంటూ 0.5 అంటే మనకి ఈ స్ఫియర్ కాస్త ఆ బాక్స్‌లోకి ఫిట్ అవుతుంది. సో, అవసరం లేదు. బట్ జస్ట్ ఫర్ నీట్‌నెస్ మనం 1 యూనిట్‌తో మొదలెట్టాం కాబట్టి బాక్స్‌ని దీన్ని కూడా 1 యూనిట్ చేసుకోవడానికి నేను గోస్ట్ చేసి చూస్తే మీకు మీరు చూడొచ్చు. వైర్ ఫ్రేమ్ గోస్ట్. అంతే కరెక్ట్‌గా ఆ బాక్స్‌లో ఫిట్ అయింది మన స్ఫియర్. సో, ఇప్పుడు మనకి ఆహ్, యూనిట్ సైజ్ 0.5 రేడియస్ ప్లస్ 1 మీటర్ డయామీటర్‌లో స్ఫియర్ ఉంది. అండ్ ఈ స్ఫియర్ కాస్త మీరు చూసినట్టయితే ఈవెన్ క్వాడ్ జియోమెట్రీ అండ్ ఈవెన్ పాయింట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది ఎంత ఈవెన్‌గా ఉంటే డిస్ట్రిబ్యూషను, హెయిర్ స్ట్రాండ్స్ కూడా అంతే ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సర్ఫేస్ జియోమెట్రీ మీద. సో, యాస్ బెస్ట్ ప్రాక్టీస్ నేనెప్పుడూ ఒక నార్మల్ నోడ్ పడేస్తాను ఎనీ సాఫ్ట్ జియోమెట్రీకి. ఎందుకంటే మనకి పాయింట్ నార్మల్స్ కరెక్ట్‌గా ఉండడం అవసరం. ఈ నార్మల్ డైరెక్షన్ ఎగ్జాక్ట్‌లీ ఎలా ఉందో హెయిర్ ఆ ప్రకారంగా అపియర్ అవుతుంది మన మన జియోమెట్రీ మీద. సో, ఇక్కడ నేను హెయిర్ జెన్ నోడ్ వేయగానే మీరు చూడొచ్చు. హెయిర్ జెన్, హెయిర్ జనరేట్ ఇదేసి మనం ప్రివ్యూ చూస్తే
కరెక్ట్‌గా ఆ విధంగానే ఆ పాయింట్ నార్మల్స్ ప్రకారంగా మనకిక్కడ హెయిర్ వచ్చేస్తుంది. డెన్సిటీ పెంచుకోవచ్చు. 50,000 అలా పెట్టుకుందాం ప్రస్తుతానికి. అండ్ జస్ట్ ఇన్స్పెక్టింగ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ద నార్మల్స్. ఇప్పుడు మనకు ఆ నార్మల్స్ కనుక మనం మెనిపులేట్ చేస్తే ఇవి కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం యూజ్ గైడ్స్ అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ యూజింగ్ గైడ్స్ దీనికి. బట్ ఆ సెట్టింగ్స్ ఏమి మనకి అంత పనికిరావు. ఇక్కడ గ్రో అన్గైడెడ్ ఎయిర్స్ కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకుని మనం ఎక్కువగా చేసేది ఆ గ్రో అన్గైడెడ్ ఎయిర్లోనే, ఎందుకంటే ఇది అన్గైడెడ్ హెయిర్, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ గైడ్స్. సో నేను జస్ట్ డిఫాల్ట్ వదిలేసి ఇక్కడ కనుక మనం చూస్తే ఆమ్, ఈ ఇనీషియల్ డైరెక్షన్ యాట్రిబ్యూట్ ఉంది కదా, దానిలో ఫర్ డైరెక్షన్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంది. సో ఫర్ డైరెక్షన్ యాట్రిబ్యూట్ ప్రస్తుతానికి ఏం చేయదు, బట్ అదేం చెప్తుందంటే మనం ఏమైనా ఇక్కడ మెనిపులేట్ చేసుకుంటే డైరెక్షన్ దాని ప్రకారంగా మారుతుంది ఇక్కడ. సో లెంత్ కొంచెం మనం ఎక్కువ ఇచ్చి వీ కెన్ సీ క్లియర్లీ. సో 0.3 లుక్స్ గుడ్. సో ప్రస్తుతం ఒక ఈవెన్గా ఉంది, బట్ ఫర్ ఎప్పుడు అంత ఈవెన్గా ఉండదు కాబట్టి మనం డైరెక్షన్ ఫస్ట్ ఒక కంట్రోల్ ఇచ్చుకుందాం. సో దీనికోసం నేను ఒక ట్రాన్స్ఫార్మ్ నోడ్ వేసి ఆ ఒరిజినల్ స్పియర్ని అందులోకి పడేస్తాను. సో ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే దీని షేప్ కొంచెం మారుద్దాం. సో ఇలా ఎక్స్ స్కేలు జెడ్ స్కేలు 1.2 అని తీసుకుంటే ఒక ఎగ్ షేప్ మనకు వస్తుంది. సో ఇది మనం చూసినట్టయితే మన ఒరిజినల్ స్పియర్ అండ్ మన కొత్త మెనిపులేటెడ్ స్పియర్ పక్క పక్కన ఉన్నాయి. సో ఇలా చేయడం వల్ల పాయింట్ ఏంటంటే ఈ ఈ 2 ఫర్ బాల్స్, 2 బాల్స్‌కి పాయింట్స్ ఒకటే అండ్ పాయింట్ నంబర్స్ సేమ్ ఉంటాయి. కానీ పాయింట్ పొజిషన్ రిలేటివ్‌లీ 1 టు అనదర్ డిఫరెన్స్ ఉంది మనకి. సో ఈ పాయింట్ కొత్త కొత్త పొజిషన్‌ని పాత పొజిషన్‌తో వెక్టర్ మ్యాథ్ మనం చేస్తే, డిఫరెన్స్ చేస్తే మనకి కొత్త ఆ డైరెక్షన్ అనేదొస్తుంది. సో దానికోసం మళ్ళీ ఇంకో యాట్రిబ్యూట్ ట్రయాంగిల్ వేసి ఈ మ్యాథ్‌ని మనం ఈ యాట్రిబ్యూట్ ట్రయాంగిల్‌లో రాసుకుందాం. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక వెక్టర్ వేరియబుల్ కావాలి. సో వెక్టర్ అని రాసుకుని P2 అందాం, అంటే పొజిషన్ ఆఫ్ ద సెకండ్ స్పియర్ అని పేరిచ్చుకుని, సో ఇక్కడ మనం ఒక పాయింట్ ఫంక్షన్ డ్రాప్ చేసుకోవచ్చు. సో పాయింట్ అని మనకు కావాల్సింది ఏ పాయింట్స్ కావాలి, సెకండ్ స్పియర్ పాయింట్స్ కావాలి. అంటే వన్ అంటే ఏంటి, సెకండ్ ఇన్పుట్. 0 ఫస్ట్ ఇన్పుట్, 1 సెకండ్ ఇన్పుట్. ఇంకా పి అంటే పొజిషన్, అండ్ పొజిషన్ ఆఫ్ వాట్ అట్ పీటీ నమ్, అంటే మన కరెంట్ పాయింట్ నంబర్ ఫస్ట్. సో నంబర్ రెండింటికి సేమ్ కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ వన్ యూ గివ్. సో అట్ పీటీ నమ్ అంటే సరిపోతుంది. సో ఆ నంబర్ తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫర్ డైరెక్షన్ ఇచ్చుకుందాం. సో, ఆ ఫైర్ డైరెక్షన్ కాపీ చేసుకొని దాన్ని అట్ ఫైర్ డైరెక్షన్ అని రాసుకుని, ఎందుకంటే వెక్టర్ యాట్రిబ్యూట్ కదా, ఈక్వల్ టు ఇక్కడ మనం దీన్ని నార్మలైజ్ చేస్తున్నాం మళ్ళీ. సో నార్మలైజ్ వాట్ P2, అంటే ఇప్పుడే మనం కాపీ చేసుకున్నాం కదా P2 పాయింట్స్, దాన్ని మైనస్ పి అట్ పి యాక్చువల్గా. దట్ యా అట్ మిస్ అయింది. ఓకే, నౌ ఇట్ షుడ్ వర్క్. సో P2 మైనస్ పి తీసుకుని దాన్ని మనం నార్మలైజ్ చేస్తున్నాం అనమాట. సో దట్ గివ్స్ అస్ ఫర్ డైరెక్షన్. సో దానివల్ల ఏంటంటే కొంచెం మనకు కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు చూడగానే మనం ఇక్కడ చూడొచ్చు మీరు స్లైట్‌గా ఆ షేప్ మారింది. ఇందాకట్లా పర్ఫెక్ట్ స్ఫియర్ లేదు. సో ఇప్పుడు మనం కావాలనుకుంటే ఆహ్, ఆహ్, సెకండ్ బంతిని ఇంకొంచెం షేప్స్ మార్చి లేదా పొజిషన్ మారిస్తే మీరు చూడొచ్చు చేంజెస్ ఎలా ఉంటాయో. సో ఇక్కడ ఏం చేద్దామంటే ట్రాన్స్లేట్ కొంచెం మార్చి ఇక్కడ చూడొచ్చు మళ్ళీ కొద్దిగా ఆ డైరెక్షన్స్ అన్నీ మారాయి. అండ్ స్కేల్ కూడా యాహ్! చూడొచ్చు. సో, ఎనీవే దట్స్ జస్ట్ ఇల్లస్ట్రేషన్. మనకి ఏదో ఒక ఫర్ డైరెక్షన్ కంట్రోల్ కావాలి కాబట్టి ఇలా మనం చేసుకుందాం. వన్ ఆప్షన్ అది. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి లెంత్ కూడా కొంచెం కంట్రోల్ కావాలనుకోండి. సో, ఇలా లెంత్ స్కిన్ యాట్రిబ్యూట్‌కి మారిస్తే మనకి అన్‌గైడెడ్ లెంత్ స్కేల్ అని ఒక యాట్రిబ్యూట్ దొరుకుతుంది. సో, ఈ అన్‌గైడెడ్ లెంత్ స్కేల్‌ని మనం ఏం చేయొచ్చంటే ఒక పాయింట్ ట్రయాంగిల్‌లో వేసుకొని, సో
సో, ఎనీ పాయింట్ మానిప్యులేషన్ మనం చేయాలనుకుంటే పాయింట్ ట్రయాంగులర్ వాడుకోవచ్చు. ఇట్స్ జస్ట్ సేమ్ యాస్ అట్రిబ్యూట్ ట్రయాంగులర్. వెక్స్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టుకోవచ్చు. బట్ దే విల్ బి రన్ ఆన్ పాయింట్స్ బై డిఫాల్ట్. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే ఫస్ట్ ఆ ఫ్లోట్ వేరియబుల్ ఉంది కదా! మన అన్‌గైడెడ్ లెంత్ స్కేల్. సో, దీనికి మనం సమ్ కైండ్ ఆఫ్ మానిప్యులేషన్ ఇచ్చుకోవాలి. సో, యాట్ అన్‌గైడెడ్ లెంత్ స్కేల్ ఫ్లోట్ యాట్రిబ్యూటే కాబట్టి బై డిఫాల్ట్ యాట్ అంటే ఫ్లోట్ కిందే కన్సిడర్ అవుతుంది. సో, ఈక్వల్ టు ఆహ్, మనం ఒక ఫిట్ రేంజ్‌లో దీన్ని పెట్టుకుందాం. సో, మనకి హెయిర్ ఎప్పుడు 0 ఉండొద్దు. మనకి 0-1 రేంజ్ కావాలి. బట్ మరీ 0 వాల్యూ ఇచ్చుకుంటే 0 డిఫాల్ట్ అయ్యి 0.3కి ఆహ్, ఆర్ సమ్ అదర్ వాల్యూకి ఉండడం కోసం ఫిట్‌లో పెడుతున్నాను. బట్ వాట్ వి వాంట్ టు ఫిట్ ఒక వాల్యూ ఇవ్వాలి కదా! ఫిట్ రేంజ్‌లో. ఆ వాల్యూ మనం ఒక ర్యాంప్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ర్యాంప్ అంటే ఛానెల్ ర్యాంప్. సో, దీనికి ఒక ఫంక్షన్ ఉంది హుడిని వెక్స్‌లో. దాన్ని సీహెచ్ ర్యాంప్ అంటాము. అండ్ సీహెచ్ ర్యాంప్ అని ఇక్కడ మనం ర్యాంప్‌కి కొన్ని పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు. సో, ఆర్ అంటే అది నేమ్ ఆఫ్ ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఏమో ఫస్ట్ ఇన్‌పుట్ ఆర్. అండ్ సెకండ్ ఏంటంటే మనకి రెల్ బీ బాక్స్. సో, రెల్ బీ బాక్స్ అంటే రిలేటివ్ బౌండింగ్ బాక్స్. ప్రతి జామెట్రీకి ఒక బౌండింగ్ బాక్స్ ఉంటుంది. ఆ బౌండింగ్ బాక్స్ రిలేటివ్ పొజిషన్ మనకి తీసుకోవాలని ప్రతి హెయిర్ స్ట్రాండ్‌ది. సో, ఎట్ పి అంటే పొజిషన్ అట్రిబ్యూట్ ఆఫ్ దట్ వితిన్ ద రిలేటివ్ బౌండింగ్ బాక్స్. పొజిషన్ ఆఫ్ వాట్ అంటే వై. అంటే మనకి వర్టికల్‌గా బేస్ టు పాయింట్ మనకి పొజిషన్ కావాలి. సో, అది రిలేటివ్ బౌండింగ్ బాక్స్. వీటన్నిటికి నేను యూజ్ చేసిన అన్ని ఫంక్షన్స్, పారామీటర్స్‌కి డాక్యుమెంటేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెక్‌ఔట్ చేయండి. సో, అది వాల్యూ అయితే ఆ వాల్యూని ఒరిజినల్ వాల్యూ 0-1 రేంజ్‌లో ఉంటే దాన్ని తీసుకెళ్ళి మనం 0.3-1 చేయమని చెప్తున్నాం అన్నమాట. సో, ఒరిజినల్ వాల్యూ తీసుకొని ఛానెల్ ర్యాంప్ నుంచి 0-1 మధ్యలో ఉన్న వాల్యూస్‌ని 0.3-1 మనం ఫిట్ చేస్తున్నాం. సో, అది ఇలా అనేసి ఇప్పుడు ఈ ర్యాంప్ మనకి అపియర్ అవ్వడం కోసం ఆ టాప్ రైట్ ఒక సింబల్ ఉంది కదా! దాని ర్యాంప్ అది నొక్కితే మనకి ర్యాంప్ మనకి కనిపిస్తుంది. దేర్ యూ గో. సో, ఆర్ అనే ర్యాంప్ మనకి ఇలా వచ్చేసింది. సో, దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి చూస్తే ఇక్కడ దీనికొక డిఫరెంట్ వాల్యూ ఇద్దాం. ఒక హిల్, హిల్ ఇచ్చుకుంటే మీరు చూడొచ్చు. సో, దాని ప్రకారంగా అది ఎలా చేంజ్ అయిందో చూడండి. సో, అక్కడేంటంటే మనం మిడిల్‌లో వైడ్ ఉండమంటున్నాం అండ్ బోత్ ఎండ్స్ దగ్గర 0 పెట్టేసాం. 0 విల్ ఆబ్వియస్లీ బి ఇవాల్యుయేటెడ్ టు 0.3 కాబట్టి మనకు మరీ 0 కాకుండా దేర్ ఈస్ సమ్ హెయిర్. సో, ఇప్పుడు నేను దీన్ని రకరకాలుగా ఇచ్చుకోవచ్చు షేప్స్. ఆహ్, యాక్చువల్‌గా ఇది స్టెప్డ్ ఉంది గదా! మన స్టెప్డ్ కాకుండా స్మూత్ అనిచ్చి ఇక్కడ మనం వేరే పాయింట్స్ అవి ఇలా ఇచ్చుకోవచ్చు. సో, నేనిక్కడ ఏం చేస్తున్నాను సైడ్స్ దగ్గర కొద్దిగా వైడ్ ఉంటూ అండ్ ఇలా ఐ మీన్ మిడిల్‌లో టాప్ వచ్చేసరికి కొద్దిగా ఫ్లాట్. యూజువల్‌గా మనకి టాప్ అండ్ బాటమ్ పోల్స్ దగ్గర ఫ్లాట్‌గా ఉంటూ సైడ్స్ దగ్గర కొంచెం బొచ్చు బయటకొచ్చినట్టుగా ఉంటే నేచురల్‌గా ఉంటుంది. సో, ఎనీవే ఇది ఎలా అంటే మనం అలా చేసుకోవచ్చు. నేను జస్ట్ నాకు కావాల్సిన షేపు వెతుకుతున్నాను. విచెవర్ వర్క్స్ బెస్ట్. సో, ఇదంతా జస్ట్ కొంచెం వెక్స్ ద్వారా మనం ఎలా మానిప్యులేట్ చేయొచ్చో ఇంట్రొడ్యూస్ చేయడానికి అంతే. బట్ ఈవెన్ వితౌట్ దిస్ దేర్ ఆర్ అదర్ టూల్స్ వి కెన్ యూజ్ అండ్ గెట్ ద షేప్ వి వాంట్. బట్ ఇదైతే మనకి ఆహ్, కొంచెం ప్రొసీజరల్ కంట్రోల్ అయితే ఇస్తుంది. సో, ఓకే. అది ఓకే అనుకుందాం ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ మనం ఒక అవుట్‌పుట్ నోడ్ వేసుకుంటే జస్ట్ యాస్ బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడు మనం బయటికెళ్ళినప్పుడు వాటెవర్ ఈస్ కనెక్టెడ్ టు ద అవుట్‌పుట్ అదే మనకి అపియర్ అవుతుంది. ఇలా ఒక లెవెల్ బయటకొచ్చినప్పుడు. సో, ఇక్కడ ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ యూఎస్‌డి థింగ్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫ్రంట్ వ్యూకెళ్తే ఇది కట్ అవుతుంది కదా! బాటమ్ నుంచి కొద్దిగా పైకి మూవ్ చేసుకుందాం. అంటే మన తర్వాత ఎప్పుడైనా గ్రౌండ్ గాని ఏదైనా పెట్టాలనుకుంటే జస్ట్ ఇట్ క్లియర్స్ ఔట్.
వేలో లేకుండా. అండ్ జామెట్రీ హ్యాండ్లింగ్ కూడా ఎప్పుడు ట్రీట్ పాలిగాన్స్ అండ్ సబ్ డివిజన్ సర్ఫేసెస్ అని ఎనీ సాఫ్ట్ జామెట్రీకి ఇట్స్ జస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ థింగ్. అండ్ ఆల్సో గోయింగ్ బ్యాక్ ఇన్సైడ్ ఇక్కడ మనం రకరకాల మెనిపులేషన్స్ చేసుకోవచ్చు యూజింగ్ గైడ్ ప్రాసెస్ నోట్. సో ఈ హెయిర్ స్ట్రాండ్స్ అన్ని కూడా మనం గైడ్ ప్రాసెస్ వాడి ఆ, రకరకాల రీజన్ తీసుకురావచ్చు. సో ఫస్ట్ థింగ్ ఎప్పుడు సెట్ లెంత్ తో మొదలెడతాను. సెట్ లెంత్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ అన్ని డిఫాల్ట్ లెంత్ వచ్చేసి మళ్ళీ రౌండ్ అయిపోతుంది. బట్ మనకు కావాల్సింది సెట్ కాదు, మల్టిప్లై. సో దీన్ని మల్టిప్లై మోడ్కి మార్చుకుని ఆల్సో ర్యాండమైజ్ అని చేస్తే సంథింగ్ లైక్ 0.72 మ్యాక్స్ స్కేల్ ఫ్యాక్టర్ ఆఫ్ 1.2 3 ఇచ్చుకుంటే మనకి ఒక రఫ్నెస్ వస్తుంది ఇలా ఎడ్జెస్ దగ్గర అంతా. సో ర్యాండమ్ లెంత్ అన్నమాట. సో అది కాకుండా ఇంకేం చేయొచ్చు, బెండ్ అగైన్ బెండ్ కూడా చాలా కూల్ మెనిపులేషన్స్ అవి మనం వెక్స్ ద్వారా ప్రొసీజర్ గా చేసుకోవచ్చు. బట్ మనం సింపుల్ గా ఇందులో జస్ట్ గైడ్ ప్రాసెస్ యూజ్ చేసి చేద్దాం. సో దీనికి ఏంటి అంటే సో ఇది బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఇక్కడ మనకి బై డిఫాల్ట్ బెండ్ ఇన్ రూట్ డైరెక్షన్ ఉంది కదా, అది కాకుండా కాన్స్టెంట్ అని ఇస్తే వై డైరెక్షన్ లో ఎవ్రీ స్ట్రాండ్ దాని ఓన్ లోకల్ వై డైరెక్షన్ లో బెండ్ అవుతుంది అనమాట. సో ఒక ర్యాండమ్ యాంగిల్ అండ్ ఇలా. సో మనకి అలా పైనుంచి ఇలా కింద రావడం మష్రూమ్ కట్ లాగా కావాలి కాబట్టి లెట్స్ బ్రింగ్ దెమ్ ఆల్ డౌన్ లైక్ దట్. సో దీన్ని ఇంకా మనం నెక్స్ట్ ఎప్పుడు ఫ్రిజ్ చేస్తే బెస్ట్. ఈ ఆర్డర్ అంత ఇంపార్టెంట్ కాదు, మీకు కావాల్సిన లుక్ బట్టి మారుతూ ఉంటుంది. బట్ నేను జనరల్గా ఫస్ట్ ఫ్రిజ్ చేసి ఆ తర్వాత కొంచెం క్లంపింగ్ అది చేస్తాను ఫ్రిజ్డ్ హెయిర్ మీద. సో ఫ్రిజ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది బై డిఫాల్ట్. ఎస్పెషలీ మా జామెట్రీ జస్ట్ 1 యూనిటే కాదా, చిన్న జామెట్రీ. సో మనం చాలా తక్కువ యాంప్లిట్యూడ్ ఇచ్చుకుంటే అది సార్ట్ అయిపోతుంది. సో యా కొంచెం వేరియేషన్ అనమాట ఆ కర్వ్లో, బట్ వీ డోంట్ వాంట్ టూ మచ్. 0.0008 లుక్స్ నైస్. అండ్ ఇంకో లెవెల్ ఆఫ్ వేరియేషన్ మనకు కావాలనుకుంటే ఇక్కడ ర్యాండమ్ యాంప్లిట్యూడ్ కూడా ఇద్దాం. 0.1 ఈస్ టూ స్ట్రాంగ్ అగైన్, దాన్ని కూడా 0.01 అని పెడితే సో అక్కడ ఇంకొంచెం ర్యాండమ్నెస్ వస్తుంది మనకి ఫ్రిజ్జింగ్. అండ్ అది కాక ఇంకా మనం ఇఫ్ యూ డోంట్ వాంట్ ఆల్ ద హెయిర్స్ టు బి ఫ్రిజ్డ్ దెన్ నాయిస్ మాస్క్ వాడుకోవచ్చు. సో ఇక్కడ ఒక 2000 ఫ్రీక్వెన్సీ ఇచ్చి చూద్దాం. గెయిన్ కూడా పెంచితే మనకి కాంట్రాస్ట్ పెరుగుతుంది, తగ్గిస్తే సాఫ్ట్గా ఉంటుంది. సో గెయిన్ మెయిన్లీ కాంట్రాస్ట్కి అండ్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ size of the noise mask. So that next we can move on to hair clumping. సో క్లంపింగ్ అగైన్ బై డిఫాల్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంత చిన్న జామెట్రీకి. సో మనం క్లంప్స్ సైజ్ బాగా తక్కువ పెట్టుకుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ దాని ప్రకారంగా మారుతుంది. అండ్ అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రాక్టల్ క్లంపింగ్ ఇచ్చుకోవచ్చు మనం, ఇంకా జస్ట్ న్యాచురల్ బ్రేకప్ ఉంటుంది. అండ్ కర్లింగ్ కూడా సో కొద్దిగా న్యాచురల్గా ఉంటుంది ఈ వాల్యూస్ అన్ని ఇచ్చుకుంటే. అండ్ ఆల్సో ఇక్కడ మనకు కావాలంటే ర్యాంప్ షేప్స్ చేంజ్ చేసుకుంటే దాని ప్రకారంగా మనకి రకరకాల షేప్స్ వస్తుంది. సో ఇదంతా మీరు ఎక్స్ప్లోర్ చేసి మీకు కావాల్సిన లుక్ తెచ్చుకోవచ్చు. బట్ నేను జస్ట్ టు ఇలస్ట్రేట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. సో అది బాగానే ఉంది ఈ లుక్ ప్రస్తుతానికి. అండ్ ఆ కింద కూడా మనకి మంచి వేరియేషన్ వచ్చింది. సో సిలోవెట్ మనకి బాగా స్ట్రాంగ్గా ఇప్పుడే డెవలప్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ అనమాట. ఆ సిలోవెట్ మనకు కావాల్సిన ఫీచర్ ప్రకారంగా మనం ఎలా రఫ్గా కావాలనుకున్నా, స్మూత్గా కావాలనుకున్నా దాని ప్రకారం ఈ నోట్స్ అన్ని మనం ఇచ్చుకుంటాం. సో నెక్స్ట్ ఒక లిఫ్ట్ కూడా వేస్తే ఫైనల్గా, అండ్ ఈ లిఫ్ట్ చూడొచ్చు మళ్ళీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది స్టార్టింగ్లో. దీన్ని కొంచెం ర్యాండమైజ్ ఇచ్చుకుని 0.3 to 0.7 మైట్ బి ఓకే, లేదంటే ఇంకా తగ్గిద్దాం. పాయింట్ మేబీ 1 మినిమం పెడితే
మాక్సిమం సంథింగ్ లైక్ 0.3 లేదా 0.4. అండ్ దీన్ని కూడా మనం మొత్తం కాకుండా మాస్కింగ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి కర్వ్ మాస్క్ అంటున్నాం. కర్వ్ అంటే ఇప్పుడు అలాంగ్ లెంత్ అన్నమాట. సో మొత్తం కాకుండా ఓన్లీ టిప్స్ మాత్రమే మనం లిఫ్ట్ చేయాలనుకుంటే ఆ టిప్స్ కి రేంజ్ మిన్ అండ్ మాస్క్ తీసుకుంటే మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే వైట్ ఉందో అక్కడ మాత్రమే లిఫ్ట్ జరుగుతుంది, బ్లాక్ ఉన్న చోట అవ్వదు. దీనికి ఇన్ అడిషన్ మనం నాయిస్ మాస్క్ కూడా ఇస్తే ఇంకో వేరియేషన్ వస్తుంది. సో విల్ ఎలిమినేట్ సమ్ స్టాండ్స్ మొత్తమే బ్లాక్ ఇచ్చుకుని, అండ్ ఎక్కడైతే వైట్ ఉందో అక్కడ మాత్రమే లిఫ్ట్ అవుతుంది. సో అలా మనం ర్యాండమ్నెస్ తీసుకురావచ్చు. సో ఇది మన ఫర్ బాల్ అనుకుంటే ప్రస్తుతానికి. నెక్స్ట్ మనకి రెండు ఇక్కడ యూఎస్డి ట్రిక్స్ మనం చేయాలి. సో బేసిస్ కర్వ్స్ అని ఒక నోడ్ ఉంటుంది. సో దీనికి కూడా డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, డాక్యుమెంటేషన్ మీరు చూసుకోవడానికి. సో ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే మొత్తం కర్వ్స్ ని సాఫ్ట్ కర్వ్స్ ని తీసుకుని దాన్ని యూఎస్డి ఫ్రెండ్లీ చేయాలి. సో మొత్తాన్ని ఒక సింగిల్ యూఎస్డి ప్రిమిటివ్ లాగా. సో దానికి ఎడిట్ అని ఇక్కడ ఫస్ట్ థింగ్ కర్వ్ టైప్ ఐ థింక్ బై డిఫాల్ట్ లీనియర్ ఉంటుంది, బట్ లీనియర్ కంటే క్యూబిక్ మనకు కొంచెం స్మూదర్ రిజల్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో కర్వ్ బేసిస్ వచ్చేసి బెజియర్ కాకుండా క్యాట్మల్ రామ్ అయితే మనకి కరెక్ట్ యాక్యురేట్, మన సాఫ్ట్లో ఎలా పెట్టామో అలాగే యాక్యురేట్గా రీడ్ అవుతుంది రెండర్లో. సో రెండర్ టైం కోసం ఇది మనం సెట్టింగ్స్ పెట్టుకుంటాం. అండ్ ర్యాప్ కూడా పిన్ అంటే మనకి కరెక్ట్గా ఉంటుంది, అంటే ఎక్స్ట్రా పాయింట్స్ పెడుతుంది బేస్ దగ్గర టిప్ దగ్గర, సో దట్ ఇట్ డజంట్ డిసపియర్ ఆర్ డజంట్ రీడ్ వెల్ ఇన్ రెండర్లో కరెక్ట్గా రీడింగ్. కంపోనెంట్ అవుట్పుట్ కూడా ఒక అనదర్ స్టాండర్డ్ యూఎస్డి బెస్ట్ ప్రాక్టీస్. సో దీనికి ఒక మనం ఫర్ బాల్ అని కంపోనెంట్ అవుట్పుట్ తీసుకుంటే ఆ అవుట్పుట్ని అక్కడ గ్రాఫ్లో మనకి అలా వస్తుంది. ఇది అగైన్ యూఎస్డి కి సెపరేట్ వీడియో చేసినప్పుడు ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ దీనికి కూడా నేను ఒక డాక్యుమెంటేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏం లేదు, మనం జస్ట్ ఇన్పుట్ ప్రిమిటివ్స్ ఇచ్చి నేమ్ చేంజ్ చేయడం తప్ప ఐ వోంట్ డూ మచ్. అండ్ నెక్స్ట్ థింగ్ వీఆర్ రెడీ టు టాక్ అ మెటీరియల్ లైబ్రరీ. ఈ మెటీరియల్ లైబ్రరీలో మనం మెటీరియల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన ఒక కర్మ మెటీరియల్ కాబట్టి కర్మ మెటీరియల్ బిల్డర్ డ్రాప్ చేసి దీనికి మనం ఫార్మాట్ అని నియమించుకున్నాం. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ మెటీరియల్ సర్ఫేస్ కాదు కదా, మనకు కావాల్సింది ఫర్. కర్మ ఫర్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ మెటీరియల్. అండ్ దాన్ని కనెక్ట్ చేసుకుని దీన్ని మనం డిలీట్ చేసేద్దాం. సో ఇందులో మనకి అగైన్ ఈ మెటీరియల్ మీదే ఒక వీడియో చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మేము చూస్తే మనకి మెలనిన్ రెడ్నెస్ బై డిఫాల్ట్ కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఈ వాల్యూస్ ఎలా ఉంటుందో మనం రెండర్ చేసి చూద్దాం. సో రెండరింగ్ కోసం ఫస్ట్ ఒక అసైన్ మెటీరియల్ డ్రాప్ చేసి ఈ మన సీన్ గ్రాఫ్ నుంచి మన ఫర్ని డ్రాగ్ చేసుకుని ప్రిమిటివ్స్ లో పడేసి అండ్ ఫార్మాట్ ని మెటీరియల్ పాత్ లో వేసుకుంటాం. సో వేగానే మనకి ఇలా వస్తుంది. ఆబ్వియస్లీ లైటింగ్ లేదు కాబట్టి చాలా బ్యాడ్ గా ఉంది. సో లెట్స్ డ్రాప్ అ డోమ్ లైట్. సో ఈ డోమ్ లైట్ మనకి ఏదైనా హెచ్డిఆర్ఐ టెక్స్చర్ వేసుకోవచ్చు, ఫ్రీగా హెచ్డిఆర్ఐ హైఫెన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని ఆల్రెడీ డౌన్లోడెడ్ ఉన్నాయి. సో ఈ గ్యారేజ్ వేసి చూస్తున్నాను అండ్ యూ కెన్ సీ నౌ ఇట్స్ రెండరింగ్, మంచి షాడోస్ అవి వచ్చాయి. అండ్ మన ఇప్పటివరకు చేసిన ఫర్ మ్యానిపులేషన్ అన్ని చూడడానికి బాగా ఉంటుంది. డెన్సిటీ నేను ఫుల్గా మ్యాక్సిమం చేసేస్తున్నాను, జస్ట్ కీప్ ఇట్ మోర్ ఫుల్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ బాల్డింగ్ లేకుండా ఎంత నీట్గా ఉంది మన ఫర్. ఓకే, ఇప్పుడు మనం మెటీరియల్లో కొంచెం లోతుగా వెళ్తే బై డిఫాల్ట్ ఈ మెలనిన్ కంట్రోల్స్ చాలా బేసిక్గా ఉంటుంది మన ఫర్ నోడ్లో. బట్ మన కర్మ ఆల్సో ప్రొవైడ్స్ అస్ విత్ మెలనిన్ వాప్, ఇది ఒక సెపరేట్ మెలనిన్ కంట్రోల్. సో దీన్ని మనం వేసి చూస్తే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఫిజికలీ బేస్డ్ అండ్ ఆర్టిస్టిక్ అని. బట్ డాక్యుమెంటేషన్ ప్రకారం ఫిజికలీ ఆర్టిస్టిక్ అయితేనే మనకి ఎక్కువ కంట్రోల్ వస్తుంది. సో ఈ ఆర్టిస్టిక్ లో మనకి ఇదే వాల్యూస్ నేను ఇచ్చి ఫస్ట్ చూస్తాను 0.1. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే అన్ని 0 పెట్టేస్తే మొత్తం వైట్ హెయిర్, ఈ మెలనిన్ పూర్తిగా 1 ఉంటే బ్లాక్ హెయిర్ అని వస్తుంది మెటీరియల్లో. హవెవర్ ఇది ఈ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఉంది కదా మెలనిన్ నోడ్ది,
ఇది కనెక్ట్ చేస్తే మనకింకా బెటర్ మ్యాథ్ వస్తుందనమాట. సో, మనకి కలరే కాకుండా సో, ఇక్కడ చూస్తే మన స్కేల్ చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల 0.4కే మనకి బ్లాక్ వచ్చేస్తుంది. అండ్ పాయింట్ సో, ఆ రేంజ్ బేసికల్లీ మనకి స్క్వీజ్ అయ్యి ఉంది. బట్ దట్ ఈస్ వేర్ ద పవర్ కమ్స్. ఇదే మన స్కేలు బాగా తగ్గించినట్టయితే మనకి రేంజ్ చాలా బాగా వస్తుంది. సో, 0.05 ఈస్ బెస్ట్. కొంచెం తక్కువ స్కేల్ పెట్టుకొని ఈ మెలనిన్ స్కేల్ గనుక ఎక్కువ పెట్టుకుంటే మనకి ఎక్కువ గ్రేడియెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ చూసినట్టయితే 10 వరకెళ్తే మనకి బ్లాక్ వస్తుంది. అండ్ 1 వస్తే మనకి సంథింగ్ లైక్ ఒక ఎలుక హెయిర్ లాగా వస్తుంది. అండ్ పూర్తిగా మనం రెడ్‌నెస్ కూడా చాలా ఇచ్చుకోవచ్చు. ఎక్కువ ఇస్తే ఇలా రెడ్ హెయిర్ వస్తుంది. ఒరాంగ్యుటాన్ లాగా. So again, so this is a better way to use melanin rather than the controls in the for wow. సో, ఇక్కడ కొన్ని రెండర్ టెస్టులు నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ దేర్ ఇస్ అనదర్ పవర్‌ఫుల్ థింగ్. ఇక్కడ థిక్‌నెస్ స్కేల్ కూడా మనం తగ్గించుకోవచ్చు. 0.5 అని పెడితే ఇంకొంచెం లైట్ అవుతుంది. థిక్‌నెస్ స్కేల్ అగైన్ లైట్‌నెస్, డార్క్‌నెస్ వేరీ అవుతుంది. అండ్ ఇలాంటి యూనిట్ సైజ్‌కి 0.5 మేక్స్ సెన్స్. ఆహ్, మరీ పెద్ద జామెట్రీ అయితే మనం డిఫాల్ట్ 1 వదిలేయొచ్చు. బట్ జనరల్లీ హెయిర్ ఈస్ వెరీ థిన్ కాబట్టి మనకి 0.5 పెట్టుకొని అండ్ ఐ లైక్ టు చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద కర్మా మెనన్. సో, సో దట్ గివ్స్ మాక్సిమం కంట్రోల్. సో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఈ మెలనిన్ సెపరేట్ అయిపోవడం వల్ల మనకి ఇంకొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డూప్లికేట్ చేసుకొని దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ఆహ్, సెకండ్ మెలనిన్ క్రియేట్ చేసి దీనికేమో డార్కర్ వాల్యూ ఇచ్చుకున్నామనుకోండి. సంథింగ్ లైక్ 5 అండ్ రెడ్‌నెస్ కూడా 1 అని పెట్టి ఇప్పుడు దీన్ని మనం ప్రివ్యూ చేసినట్టయితే ఇలా వస్తది. సో, మనకి సే బేస్ దగ్గర డార్క్‌గా ఉండి, టిప్స్ దగ్గర లైట్ ఉండడం. లేదా సమ్ స్ట్రాండ్స్ ఈ కలర్, సమ్ స్ట్రాండ్స్ వైట్ హెయిర్ అలా కావాలనుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు డూ మిక్సింగ్ అండ్ మ్యాచింగ్ లైక్ దిస్. సో, మెటీరియల్ మిక్స్ పడేసి ఒక ఫోర్‌గ్రౌండ్ ఏమో లైటరు, బ్యాక్‌గ్రౌండ్ డార్క్ ఇచ్చి ఇక్కడ మనకొక సమ్ కైండ్ ఆఫ్ మాస్క్ కావాలి టు మిక్స్. సో, సో ఈజియెస్ట్ వే ఏంటంటే మన కర్వ్స్‌కి కర్వ్ వ్యూ అని ఒక మాస్క్ ఉంటుంది. అది మేబీ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. సో, అది క్రియేట్ చేసుకుంటే ఆహ్, కర్వ్ వ్యూని మనం యూజ్ చేసుకొని బేస్ అండ్ టిప్స్‌కి డిఫరెంట్ మెలనిన్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఆ కర్వ్ వ్యూ ఎక్స్‌పోజ్ చేయడానికి బెస్ట్ వే ఏంటంటే దీని కర్వ్స్‌ని రీశాంపుల్ చేసుకోవచ్చు. సో, రీశాంపుల్ నోడ్ వేసి బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యాక్చువల్లీ రీశాంప్లింగ్ ఓకే. ఒకసారి రీశాంపుల్ చేసి చూద్దాం. బట్ వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ మోర్ దాన్ ద రీశాంప్లింగ్ మాక్సిమం లెంగ్త్ సెగ్మెంట్ 10 పెట్టి జస్ట్ టు కీప్ ఇట్ టు ఎ లో అమౌంట్. ఇక్కడ కర్వ్ వ్యూ అట్రిబ్యూట్ అని ఉంది చూడండి. దాన్ని మనం ఎక్స్‌పోజ్ చేస్తే ఆ కర్వ్ వ్యూ అట్రిబ్యూట్ ఈ కర్వ్స్‌లో మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. సో, బయటికెళ్ళి మేము మళ్ళీ చెక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి. ఏదది కర్వ్ వ్యూ ఆర్ పాయింట్ అట్రిబ్యూట్ దేర్ యూ ఆర్. సో, దీన్ని మనం ఇలాగా వ్యూ చేస్తే యూ కెన్ సీ ఇలా ఒక గ్రేడియంట్ వస్తుంది మనకి. సో, అదే మనకు కావాలి. సో, వీ కెన్ యూజ్ దిస్ యాస్ ఎ మాస్క్ టు మిక్స్ ద వాల్యూస్. ఇది టర్న్ ఆఫ్ చేసి స్టేజ్‌కి వెళ్ళి మళ్ళీ మన ఒకసారి చెక్ చేసుకోవచ్చు కావాలంటే సీన్ గ్రాఫ్‌లో అట్రిబ్యూట్ ఉందా లేదా అని. సో, ఆల్సో ఇక్కడ ఐ థింక్ రీశాంపుల్ చేశాక మనకు కొంచెం డీటెయిల్ పోయింది. సో, ఎనీవే మనకి రీశాంపుల్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి వి కెన్ గో బ్యాక్ టు దట్ నోడ్ అండ్ ఈ రీశాంప్లింగ్‌ని డిసేబుల్ చేసేస్తే రెండిటిని. సో, ఓన్లీ వాట్ వి ఆర్ డూయింగ్ జస్ట్ అవుట్‌పుట్టింగ్ ద కర్వ్ వ్యూ వితౌట్ ఎనీ రీశాంప్లింగ్. సో, ఆల్సో హెయిర్ జెల్‌లో చూసి మనం మేక్ ష్యూర్ వి హావ్ దట్ ఫుల్ డెన్సిటీ. ఇప్పుడు చూడండి రెండర్ మారింది మళ్ళీ ఇందాక రెండర్ వచ్చేసింది. దట్ ఈస్ గుడ్. అండ్ ఇప్పుడు మెటీరియల్‌లో పెడితే సో, మనకి ఆ కర్వ్ వ్యూ అట్రిబ్యూట్
తీసుకురావాలంటే ఇక్కడ యూఎస్‌డి ప్రిమ్ వార్ రీడర్ అని ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ యూఎస్‌డి ప్రిమిటివ్ వేరియబుల్స్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ గనుక చూస్తే ప్రిమ్ వార్ ఆహ్, ఏదది కర్వ్ వ్యూ అని ఉంటుంది. దేర్ యూ గో. సో, దట్స్ ద ప్రిమ్‌వేర్. సో, యూఎస్‌డి ప్రిమ్‌వేర్ రీడర్‌లో మనం కరెక్ట్‌గా స్పెల్లింగ్ చూసుకొని కరెక్ట్‌గా టైప్ చేస్తే ఆ అట్రిబ్యూట్ మనకి మెటీరియల్‌లో వచ్చేస్తుంది. టు యూజ్ వితిన్ ద మెటీరియల్. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా గనుక ప్రివ్యూ చేయాలనుకుంటే ఒక సర్ఫేస్ అన్‌లిట్ మెటీరియల్ వేసి ఈ ఎమిషన్ కాకుండా ఎమిషన్ కలర్‌కి అవుట్‌పుట్ చేసుకుంటే దీన్ని ఈ అవుట్‌ని మనం ప్రివ్యూ చేద్దాం సర్ఫేస్‌లో వేసి. సో కరెంట్లీ ఇలా ఉంది. లైక్ ఇట్స్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్మోస్ట్ మొత్తం వైట్ అండ్ బేస్ దగ్గర కొద్దిగా డార్క్ ఉంది. సో దీన్ని మనం చేంజ్ చేయాలనుకుంటే వి కెన్ డ్రాప్ ఒక గ్రేడియంట్ లేదంటే ఒక బెస్ట్ ఏంటంటే ఇఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ చేద్దాం. సో ఏంటంటే ఒక రేంజ్ వరకు అగైన్ ఇది ఒక రేంజ్ ఫిట్ లాంటి ఫంక్షన్ అన్నమాట. సో ఇక్కడ వాల్యూ 1 మనం ఇచ్చి ఇక్కడ ఇన్పుట్ మారిస్తే సో ఇది వాల్యూ 1 అండ్ కొత్త వాల్యూ ఏమో 1 అని అండ్ వాల్యూ 2ని మనం ఇలా స్లైడర్ ద్వారా చేంజ్ చేస్తే మనకి జస్ట్ టిప్స్ దగ్గర కొద్దిగా వైట్ వదిలేసి మిగతాదేమో డార్క్ అయ్యేలాగా ఇగో ఇలా తీసుకుంటున్నాం అనమాట. జస్ట్ మనం క్లియర్గా ఆ మిక్స్ ఎలా ఉందో చూసుకోవడానికి. సో దీన్ని మనం ఇప్పుడు మెటీరియల్ మిక్స్ చేస్తే అండ్ అబ్జార్ప్షన్లో ఇచ్చి నౌ లెట్స్ ప్రీవ్యూ దిస్ వాల్యూ. సో దేర్ యూ గో. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎక్కడైతే ఇందాక మాస్క్‌లో వైట్ ఉందో అక్కడ మనకి లైట్ వాల్యూస్ వస్తున్నాయి. లైటర్ మెలనిన్. అండ్ ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ ఆ డార్కర్ మెలనిన్ వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం మెలనిన్ మళ్ళీ మార్చుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. సో, సో ఇది అబ్సల్యూట్ బ్లాక్. ఇదేమో మరి పాయింట్ పైన బాగా లైట్ చేసుకుంటే ఇంకా క్లియర్‌గా అది ఇలస్ట్రేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ వాల్యూస్‌ని కూడా మనం ముందుకి, వెనక్కి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో ఆల్ ద వే వెళ్తే సో యాహ్! సో అది వన్ ఆఫ్ ద పర్పసెస్ అన్నమాట. ఇలా సెపరేట్ మెలనిన్ ఉంటే టు మేక్ దీస్ మానిప్యులేషన్స్ ఇట్స్ ఈవెన్ ఈజియర్ అండ్ కన్వీనియంట్. అండ్ ఇట్ ఈస్ మోర్ ఫిజికల్లీ యాక్యురేట్ అన్నమాట. సో యాహ్! సో ఈ విధంగా మనం ఇప్పటివరకు లెంత్ కంట్రోల్స్ ఇక్కడ నేను జస్ట్ కొన్ని వాల్యూస్ చేంజ్ చేసి చూసుకుంటున్నాను ఫర్ ద బెస్ట్ వాల్యూ. బట్ ఈ విధంగా మనం చూసాం. మనకి లెంత్ కంట్రోల్ వచ్చింది. డైరెక్షన్ కంట్రోల్ వెక్స్ ద్వారా చేసాం. అండ్ ఇక్కడ కూడా ఫర్ లేయరింగ్ కంట్రోల్ యూజింగ్ మెలనిన్ నోడ్స్ అండ్ మిక్సింగ్ విత్ మాస్క్ ఫర్ లేయరింగ్ కూడా వచ్చింది. సో సో యా ఇంకా ఇంకేం లేదు. ఆ వాల్యూస్ అన్నీ మనం ట్వీక్ చేసుకొని మనకు కావాల్సిన లుక్ తెచ్చుకోవడమే. ఇంకా ఫైనల్‌గా ఒక రెండర్ సెట్టింగ్స్ ఆహ్, నోడ్ వేసుకుంటే మనకి రెండర్ సెట్టింగ్ అనమాట. సో, మామూలుగా ఈ రెండర్ చేయాలనుకుంటే అవుట్‌పుట్‌కి ఒక కర్మ రెండరింగ్ సెట్టింగ్స్ అండ్ అక్కడ కెమెరా 1 మన దగ్గర లేదు. సో, ఒక కెమెరా కూడా డ్రాప్ చేసుకుంటే బై డిఫాల్ట్ ఎలాగో దానికి కెమెరా 1 అనే ఉంటుంది పేరు. సో, వి డోంట్ హావ్ టు చేంజ్ ఇట్. అండ్ ఇక్కడ వ్యూపోర్ట్‌లోకొచ్చి కెమెరా చేంజ్ చేసి ఈ లాక్ ఉంది కదా! పైన ఇది క్లిక్ చేసుకుంటే మనం కెమెరా పొజిషన్ మార్చుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. సో, రెండర్ కెమెరా. జస్ట్ ఫర్ అవుట్‌పుట్టింగ్ ద రెండర్ మనకు కెమెరా కావాలి. రెండర్ సెట్టింగ్స్ ఉండాలి. అండ్ ఫైనల్‌గా యూఎస్‌డి రాక్ వాడి మనం రెండర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్సో ఎక్స్‌పీయూ పారామీటర్స్ అండ్ హియర్ ఎప్పుడు 1024 శాంపుల్స్ ఇస్తే మనకు మాక్సిమం హైయెస్ట్ క్వాలిటీ వస్తుంది ప్రొడక్షన్‌కి అయితే. బట్ మీ జీపీయూ పవర్ బట్టి అండ్ పర్పస్ బట్టి తక్కువ శాంపుల్స్‌లో కూడా పనయ్యేలా చూసుకోవచ్చు. ఇక్కడ దీన్ని జాబ్ అని మార్చుకుంటాను. సో దట్ నా ఆల్రెడీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది కాబట్టి అందులో వెళ్ళిపోతుంది. అండ్ రెజల్యూషన్ నాట్ సో బాదర్డ్. పాత్ సెట్ చేసుకుంది. ఓకే. Now it will be going to that location.
ఇది చూసినట్టయితే నాకు కావాల్సిన లొకేషన్ ఉంది. అండ్ FP పారామీటర్స్ అండ్ ఇంకో 1 ఆర్ 2 థింగ్స్ ఉంది దట్ ఐ ఆల్వేస్ స్వేర్ బై. అదేంటంటే అంటే ఈ సింపుల్ రెండర్‌కి ఇది 1920/1080 అని హెచ్‌డీ చేసుకున్నాం ఫస్ట్. అండ్ లిమిట్స్ లిమిట్స్ కూడా సంథింగ్ లైక్ 15 లేదా 20 ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది. మోషన్ బ్లర్ అవసరం లేదు స్టాటిక్ రెండర్ కాబట్టి. అండ్ షేడింగ్ దగ్గర ఎప్పుడు ఆటోమేటిక్ తీసేసి దీన్ని ఇంకా చిన్న వాల్యూ ఇస్తే రే బయాస్ మనకి జీపీయూ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. మంచి జీపీయూ ఉంటే ఈ సెట్టింగ్స్ బెటర్. లేదు మీరు సిపియూ మీద రిలై అవ్వాలనుకుంటే దర్ ఇస్ నో పాయింట్, డిఫాల్ట్ వాల్యూస్ వదిలేసేయండి. సో ఫైనల్లీ ఒక యూఎస్డి రాక్ వేసి నేను ఇక్కడ కార్మా సిపియూ కాదు కార్మా ఎక్స్పియూ అని రెండర్ సెట్టింగ్స్ ఇందాక మనం రెండర్ సెట్టింగ్స్ డ్రాప్ డౌన్ లో వస్తుంది, సెలెక్ట్ చేస్తే. అండ్ ఆల్సో రెండర్ చేసేటప్పుడు మీరు ప్రీవ్యూ చూడాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా మెటాడేటా కాదు అవుట్పుట్ మానిటర్ లో ఇక్కడ జస్ట్ ఎన్ప్లే మానిటర్ ఎనేబుల్ చేస్తే మనకి ప్రీవ్యూ కనిపిస్తుంది ఎవ్రీ టైం మీరు. సో మెయిన్ గా ఇవే సెట్టింగ్స్. సో రెండర్ టు డిస్క్ అనేది చూద్దాం. బట్ ఈ రెండర్ సెట్టింగ్స్ మెటీరియల్ ఇంకా లోతులో వెళ్ళాలనుకుంటే ఫ్యూచర్లో ఇంకో వీడియో స్పెసిఫిక్లీ దేనికోసం చేస్తాను. అండ్ ఇప్పుడు రావాలి విండో రెండర్, దేర్ యు గో. సో అలా రెండర్ అవుతుంది అండ్ ఇది ఆ లొకేషన్ లో సేవ్ కూడా అయిపోతుంది. సో ఇది ఒక మేబీ బ్రౌన్ బేర్ లేదా ర్యాట్ మధ్యలో ఉంది fur, but the point of creating the fur ball, getting that randomness, a clumping, you can clearly see that is the goal for this video. So ఇంకంతే పెద్ద చెప్పడానికి ఏం లేదు. సో వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా నెక్స్ట్ ఇయర్లోనే వస్తుంది. సో హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మెరీ క్రిస్మస్ అందరికీ. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోకి బాగా లైక్లు ఇస్తే కనుక ఇలాంటి వీడియోసే ఇంకా చేసేలా చూస్తాను. సో ఇంకా కొత్త సంవత్సరంలో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి గుడ్ బై.